వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామం ఈరోజు రాజకీయ ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. శ్రీ బీరప్పస్వామి బండారు పూజలో పాల్గొన్న ఎంపీ నాగరాజు స్వామివారికి బండారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురువలను రాజకీయంగా గుర్తించిన నాయకుడు చంద్రబాబేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కురువల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక కురువలంతా ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. ఆయన రాకతో ఎర్రకోట గ్రామం జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎర్రకోట గ్రామం నుంచి ప్రత్యేక నివేదిక. రాజకీయ వేదికలను ఏ రోజు గుర్తలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో కురవలు ఎక్కువ ఉన్నారు, ఈ కురవలను గుర్తించాలా, ఖచ్చితంగా వీళ్ళు చాలా వెనకబడ్డారని చెప్పేసి ఎంతో త్యాగంతో ఈ కర్నూలు పార్లమెంట్ మన చేతికమ్మ చెప్పారు. మీ అందరి ఆశీస్సులతో ఎన్నడూ లేని విధంగా కనివిని విధంగా 1,12,000 మెజార్టీతో మనం గెలిచాము. అందులో భాగంగా మీ అందరి ఆశీర్వాదం ఈరోజు నేను నిలబడి ముందు నిలబడి నేను మాట్లాడుతున్నా. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం. కావున నేను చెప్పేదేమంటే గురువులందరూ, ఎందుకంటే ఈరోజు ఆ ప్రోగ్రాం చూస్తా ఉంటే కులస్తులంతా ఏకదాని మీద బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేస్తా ఉన్నారు. వాస్తవంగా మనలో కూడా ఐక్యత ఉందనే దానికి నిదర్శనటువంటి పండుగలు. అందులో భాగంగా నేను చెప్పేదేమంటే, మనకు ఎంపీ సీటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి ఇస్తే మనం ఏ విధంగా అయితే గెలిచి చూపించామో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా మనం ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇంకా స్థానాలు సాధించుకుని మన కులాన్ని చైతన్యపరచుకోవాలి. మన కులం వెనకబడింది అనకుండా మన కులంలో, ఎందుకంటే మనం ఏ పార్టీ అయితే మనకు అండగా ఉంటుందో, మనకు ఏ పార్టీ అయితే మనల్ని గుర్తించిందో ఆ పార్టీ వెంట ఉండాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే మన సమస్యలు చాలా ఉన్నాయి, కురవ కులస్తుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. మొన్నటి రోజున అంటే దాదాపు 3 నెలల క్రితం కళ్యాణదుర్గంలో పెద్ద ప్రోగ్రాం జరిగింది మన కురవ కులస్తులు. మీరు ఈ విధంగా ప్రోగ్రాం ఎట్లా చేశారో అంతగా మంచి చేశారు. కళ్యాణదుర్గంలో కనకదాస్ విగ్రహంకు గౌరవ నారా లోకేష్ గారు హాజరు ఆ రోజు మన కురవ కులస్తుల గురించి ఒక మాట చెప్పడం జరిగింది. ఆ విషయం తెలియజేస్తా. కురవ కులస్తులందరికీ నేను ఒక కురబోనిగా మీ ముందుండి నడిపిస్తాం మళ్ళీ అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా